స్నానాలకు వెళ్లి 12 మంది మృతి. హోలీ వేడుకల్లో విషాదం, వేర్వేరు చోట్ల ప్రమాదాలు. నదిలో ఈతకు వెళ్లి చనిపోయిన 4 యువకులు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నదిమాబాద్ లో ఘటన. మంచిర్యాల జిల్లా పాతమామిడి పెళ్లిలో ఇంటర్ స్టూడెంట్. నారాయణపేట జిల్లాలో నీళ్ల ట్యాంక్ కూలి చిన్నారి మృతి. నిన్న హోలీ సందర్భంగా మొత్తానికి స్నానాలకు వెళ్లి 12 మంది యువకులు ప్రాణాలు విడిచిపెట్టుకున్నారు. ఇక హోలీ ఎక్కడికాడికి వచ్చిందంటే నాయన అసలు అది హోలా లేకపోతే పగ పెట్టుకొని ఆడతాన్లా అన్న కాడికి తీసుకొచ్చింది. అసలు అది హోలీ అంటే ఎట్లా ఆడాలన్నా రంగులతో ఆడాలి. ఒకవేళ ఆడితే కూడా గుడ్లతోటి కొట్టుకోవడము, అడ్డమైన చోట్లలో పోయి ఏదేదో చేయటాలు ఏందన్నా. ఇంకా మన వాళ్ళు ఉన్నారు చూడు, మన పండగ కాదు లెక్క కాదు, అది మార్వాడు పండుగ. ఇవి ఏమంటానంటే అది మార్వాడు పండుగ అయితే మరి రంజాన్ మన పండుగ, లేకపోతే క్రిస్మస్ మన పండుగ అంటాను. అన్ని పండుగలు జరుపుకోండి, తప్పేం లేదు. కానీ ఇట్లా మరి మన బతుకమ్మ పండుగను మార్వాడు ఎందుకు జరుపుకోలేడు? మన బతుకమ్మ పండుగను ఎత్తుకొని మన బతుకమ్మను ఎత్తుకొని మార్వాడు ఎందుకు పోతలేడు? రాజస్థాన్ వాడు ఎందుకు పోతలేడు? మీకు దమ్ముంచి ఒక్క బతుకమ్మను ఒక రాజస్థాన్ తోటన్నా ఒక మార్వాడు తోటన్నా ఎత్తుకొని చూపిర్రి. అసలు మన బతుకమ్మ మన ఇళ్ళ రేవంత్ రెడ్డి కుటుంబం వాళ్ళ భార్య కూడా ఆడది. రెడ్డిల భార్యలు ఎందుకు ఆడదు? మార్వాడు ఏదైనా తీసుకొస్తే కథం, వాడు గప్చుపులు తీసుకొస్తే అవి దీని సత్తాను, వాడు ఓలి పండుగ తీసుకొస్తే అదే ఆడుకొని సత్తాను. ఇప్పుడు ఓలి ఎంత భయంకరంగా ఆడతానంటే ఓలి పండుగను అసలు ఇక భయంకరం. అది చూస్తే ఈ ఓలి పండుగ కలర్ గిట్ల అచ్చిగిరి చెంపకు పూసుకుంటే అయిపోయాయి. పండుగ ఆడుకోవద్దని వాడు అంటాడు. పండుగ ఆడుకోర్రి. పండుగ ఏ పండుగ అయినా మనకు సంతోషాన్ని ఇచ్చేదే. కానీ పండుగ పేరుతో గిట్లనా విచ్చల విడితానం ఇట్లా చచ్చిపోడు. మన హిందువులు అంటారు కదా, ఇక హిందువుల పండుగలను ద్వేషిస్తానంటానని. ఎక్కడన్నా ఒక్కడు జావకుండా ఏదన్నా ఒక పండుగ జరుపుకున్నారా? ఏ పండుగ ఏదైనా ఒక పండుగ ఒక్కడు జావలేదురా ఈ పండుగ హిందువుల పండుగకు అనేది నన్ను ఉన్నదా? హోలీ వస్తే 12 మంది కథమే, వినాయక చవితి వస్తే 100 మంది కథం అయిపోయా. పటాకుల పండుగ వస్తే అవి కాలవా ఇవి కాలవా ఇల్లే కాల పెట్టుకొని ఏదన్నా మంచి మంచి పండుగలే ఉన్నాయి హిందువులకు కూడా. దీపావళి వస్తే ఏం చేయాలి? దీపాలు అంటించి చక్కగా కూర్చోవాలి. వాడు ఇంత పెద్ద బాంబులు కాల్చి ఆ ఇంట్లోకి ఇస్తే ఈ ఇంట్లోకి ఇస్తే దానివల్ల పొల్యూషన్ డ్యామేజ్ ఇండ్ల. మళ్ళీ ఏమన్నా హిందువుల పండుగలు అప్పుడే అందరు ద్వేషం వీరగక్కుతారు. మేము హిందువులం కాదురా బాబు, లేకపోతే మరి ఈ దేశం కాదా? అలా జరుపుకునే పండుగ జరుపుకునే పద్ధతిలో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి. సాంప్రదాయ 12 మంది పోరగాలు పానాలు బాయ్, ఏం లాభం ఇది? అక్కడికి వచ్చేది అంతా కూడా 20-25 ఏళ్ళ పోరగాళ్ళు వాళ్ళంతా దేశానికి అక్కడ రావాల్సిన పోరగాళ్ళు వీళ్ళు. అందుకే ఎట్లా నల్ల కలర్లు తీసుకొచ్చి పూసుడు ఆడోళ్లకు. ఇక ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇప్పుడు తిరగాలి, మీరు గుడ్లు కొట్టుడు ఇప్పుడు తిరగాలి ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మీరు ఆడపిల్లలకు ఎక్కడెక్కడ భూతాల్లో పోయి చూసిరారు. హిందూ ఆడపిల్లలకు హిందూ ముస్లిం హిందూ అబ్బాయిలు ఎక్కడెక్కడ భూతాల్లో జరపోయి చూసిరారు. అది సాంప్రదాయమేనా అప్పుడు తెలుస్తుంది మీకు. మళ్ళీ మన సాంప్రదాయం మనం ఇక ప్రపంచంలో మనం తప్పించేవాడు మంచివాడు కాదన్నట్టు చెప్పుకొస్తారు వీళ్ళు.